మహోన్నతుడైన దయగల తండ్రి, ప్రమాసపనేశ్వర ప్రభువా, త్యాగాన్ని ధ్యానిస్తుండగా కృప చూపించిన తల్లి, మా హృదయాలు తెరవండి, మనోనేత్రాలు తెరవండి. మీరు సహాయం చేస్తే తప్ప మేము త్యాగాన్ని ధ్యానించలేము ప్రభు. మీరు పరిశుద్ధుడు, మేము పాపులం తండ్రి. పరిశుద్ధ త్యాగాన్ని ధ్యానించాలంటే ఖచ్చితంగా మీ కృప, మీ సహాయం కావాలి. అడ్డుపడుతున్న పాదం మీ పాదాలతో అనగదొక్కండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపింపు దయచేయండి. నాయకత్వాన్ని బట్టి ప్రభా నడిపింపు దయచేయండి. త్యాగాన్ని ప్రభా కన్నీటితో ధ్యానించడానికి కృప చూపించండి. పాపాన్ని ఒప్పుకోవడానికి సహాయం చేయండి. అందరి కంట్రోల్లో తీసుకొని మీరు పాపను ఒప్పించమని విడుదలకు సిద్ధపరచమని శ్రమించమని తండ్రి. పరిశుద్ధ గ్రంథం వేసి కీర్తనలో 22:16. కుక్కలు నన్ను చుట్టూ ఉన్నది, దుర్మార్గులు గుంపులు నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. యేసు ప్రభువారు మన కోసం చేసిన త్యాగంలో ఒక కోణం, ఆయన చేతులకు కాళ్లకు మేకులు కొట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మన పాపం వల్ల. మన చేతులతో కాళ్ళతో చేసిన తప్పుడు పనుల వల్ల, పాప పనుల వల్ల, తప్పుడు నడకల వల్ల మన దేవుడు మన శిక్ష భరించాల్సి వచ్చింది. చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టించుకోవడం అంటే చిన్న విషయం కాదు. అది చాలా దారుణంగా నొప్పి వస్తుంది, రక్తం వస్తుంది. అది అనుభవిస్తే కానీ అర్థం కాదు. మనకి చేతులకి ఎప్పుడు తగిలినప్పుడు, కాళ్ళకి తగిలినప్పుడు బాని పిలవలాడిపోతూ ఉంటాం. ఆయన మన శిక్ష భరించారు. యెషయా 1:15. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకున్నాను. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి అంటే అర్థం ఏంటి? చేతులతో చంపేశాం మనుషుల్ని అనే అర్థమే కాదు, దాంతో పాటు చాలా వస్తాయి. ఈ చేతులతో ఎవరికైనా అన్యాయం చేస్తే అది రక్తంతో నిండిన చేతులే. ఎవరినన్నా మోసం చేసినా, ఎవరినన్నా కొట్టినా ఈ చేతులతో, ఇవన్నీ దేవుని దృష్టికి పాపమే. సమర్థించుకుంటానికి ఒకవేళ మనకు సెట్ అవుతాము, పరిస్థితుల్లో కొట్టాను, తప్పని పరిస్థితుల్లో కొట్టాను, పట్టుపదాడు ఎండవు, వాడిని మోసం చేయాలి, వాడు మంచోడు కాదు, ఇవన్నీ దేవుడి దృష్టికి అసహ్యం అన్నమాట. దేవుడు మనం చేసింది మోసం చేయడానికి, అన్యాయం చేయడానికి, అక్రమాలు చేయడానికి, మన బలాన్ని ఎదుటి వాళ్ళ మీద ప్రదర్శించడానికి కాదు. మంచిగా అందరం కలిసి మెలిసి ఉండటానికి, సంతోషంగా ఉండటానికి, మంచిగా బ్రతకడానికి దేవుడు మనం సృష్టించారు. కానీ మనం భయంకరంగా పాపులుగా మారి మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతిగా మన సంతోషం కోసం, మన సుఖం కోసం అనేక మందిని మోసం చేశాం, అనేక మందికి అన్యాయం చేశాం, అనేక మందిని రోడ్డు మీదకి లాగాం. ఇది దేవుని పాదాల దగ్గర కూర్చుంటే తప్ప, దేవుడు మనకి చూపిస్తే తప్ప మన జీవితంలో మనం ఎంతమందిని బాధ పెట్టామన్నది తెలియదండి. ఎందుకంటే పాపం చేసి మనం మర్చిపోయే సహజమైన అలవాటు మానవులకు ఉంటుంది. మనం మర్చిపోతాం, ఈజీగా మర్చిపోతాం పాపం చేసి. కానీ దేవుడు మర్చిపోరు. ఎందుకంటే దేవునికి బాధ కలిగింది కాబట్టి, మనం సృష్టించినందుకు ఎవరినైతే బాధ పెట్టామో వాళ్ళు మర్చిపోరు. కాబట్టి మన జీవితం అంతా చూస్తే మన చేతుల ద్వారా అన్యాయం చేసినట్లు, అక్రమం చేసినట్టు, మోసం చేసినట్టు, ఇంకా తప్పుడు పనులు చేసినట్లు కనబడుతుంది. ఇప్పుడు మరలా మనల్ని రక్షించుకొని మనం మళ్ళీ మన చేతులతో దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఖచ్చితంగా చేతుల ద్వారా చేసిన పాపానికి శిక్ష కలగాలి. కాబట్టి ఆ శిక్ష ఆయన తీసేసుకున్నారు. మరలా మనం దేవుని యొద్దకు రావాలి అంటే, మన నడక దేవుని వైపు తిరగాలి అంటే, దేవుని సన్నిధికి మనం రావాలి మన నడకతో అంటే, ఖచ్చితంగా అప్పటి వరకు మనం నడిచిన తప్పుడు నడకలకి, తప్పుడు ప్రదేశాలకి, తప్పుడు ప్రాంతాలకి, తప్పుడు మనుషులతో కలిసి నడిచిన నడక, అదంతా ఆ పాపాన్ని భరించాలి దేవుడు. ఆ శిక్ష భరించాలి, మనం భరించాలి. అంటే మనం దేవుడు ప్రేమిస్తున్నారు కాబట్టి మన శిక్ష ఆయన తీసేసుకున్నారు. ఇప్పుడు చేతులతో కాళ్ళతో చేసింది పాపం మనం. చాలా దారుణం. మనందరం చాలా బరితెగించిన వాళ్ళు, నీచమైన వ్యక్తులు, అసహ్యమైన వ్యక్తులు, ఎంతో మంది జీవితాలు నాశనం చేశాం. ఎన్నో విధాలుగా మనం పాపాలు చేశాం. అందరూ ఒకే పాపం చేయరు, అందరూ ఒకేలాగా దేవుని బాధ పెట్టరు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి పాపాలు వాళ్ళు గుర్తించాలి దేవుని సహాయంతో, ఎవరి తప్పులను గుర్తించాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. కాబట్టి దయచేసి మనం చేసిన పాపం, చేతులతో పాపం చేసింది మనం, అన్యాయం చేసింది మనం, మోసం చేసింది మనం, లంచాలు తీసుకుంది మనం, విగ్రహారాధన చేసింది మనం,
ఇవన్నీ పాపమే దేవుడి దృష్టికి. అనేక మందిని కొట్టడం, ఇవన్నీ దేవుడి దృష్టికి పాపం. ఇంకా చాలా ఉంటాయి, కొన్ని చెప్పాను. దేవుని అడిచి చూపిస్తారు. ప్రభా, ఈ చేతులతో పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏమేం చేశాను తండ్రి, దరిద్రమైన పనులు, నీచమైన పనులు, నీకు విరుద్ధమైన పనులు అని మనస్ఫూర్తిగా నువ్వు అడిగితే ఖచ్చితంగా చూపిస్తారు. ఆయన చూపించి ఒప్పించి నీకు విడుదలిస్తారు. మన దేవుడు చేసినప్పుడు చాలా పవిత్రంగా చేశారు, మనల్ని పరిశుద్ధంగా చేశారు. కానీ మనం పెరిగి పెద్దవాళ్ళం ఇష్టం వచ్చినట్టు తప్పుడు నడకలు, తప్పుడు మార్గాలు, తప్పుడు మనుషులతో కలిసి తప్పుడు పనులు చేశాం. దయచేసి ఆలోచించు. తప్పు చేసింది మనం, శిక్ష ఆయనకి వెళ్ళిపోయింది. పాపం చేసింది మనం, ఆయన బలైపోవాల్సి వచ్చింది. ఈరోజు మనం ఆయన సన్నిధిలోకి వస్తున్నామంటే చిన్న విషయం కాదు అది. ఆయన సన్నిధిలో ఆయన వైపు చేతులు జాపుతున్నామంటే, ఆయన ఆరాధిస్తున్నామంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ భాగ్యం? ఎలా వచ్చింది ఈ ధన్యత? ఎక్కడి నుంచి వచ్చింది ఈ భాగ్యం? మనం పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించడం అంటే వద్దనుకున్నాం, ఆయన కాదనుకున్నాం, వెళ్ళిపోయాం ఆయన్ని వదిలేసి. మన పితరులు ఎప్పుడో ఆయన్ని సృష్టికర్తని కాదు అనుకుని వెళ్ళిపోయాం. మళ్ళీ ఈ రోజు మనం వచ్చేసామంటే ఇదేదో బయలెక్క కాదు, అదృష్టం కాదు, ఏదో యాక్సిడెంట్లో జరిగిన ఇన్సిడెంట్ కాదు. మన కోసం, మన పాపాల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తం చెల్లిస్తేనే, వెల చెల్లిస్తేనే క్రయధనం అని బైబిల్లో రాసి ఉంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళారు, హోటల్లో టిఫిన్ చేశారు, 2-3 రకాల టిఫిన్లు. బయటకు పంపిస్తారు, బిల్లు కట్టకుండా ఎట్టి పరిస్థితులు పంపించారు. ఇద్దరి దగ్గర డబ్బులు లేవు, పర్సు మర్చిపోయారు, ఏదో జరిగింది, మొత్తం మీద పోయినాయో, ఎవడో కూడా జాలి చూపించి కడితేనే పంపిస్తారు, లేదా అక్కడే ఉంచుతారు అని చేపిస్తారు. ఇప్పుడు దేవుడు మన శిక్ష భరిస్తేనే మళ్ళీ మనం రాగలిగాం. మన కోసం రక్తం చిందిస్తేనే మళ్ళీ మనం ఆయన దగ్గర రాగలిగాం, మళ్ళీ ఆయన వైపు చూడగలుగుతున్నాం. ఈరోజు మనం ఆరాధించడం ఏంటి? మనం ఎవరం? ఆయన ఎవరు, మనం ఎవరు? మనం ఎలా ఆరాధించగలుగుతున్నాం దేవుణ్ణి? చేతులెత్తి ఎలా ఆరాధించగలుగుతున్నాం? ఆయన రక్తం చిందిస్తే, చేతులు మేకులు కొట్టించుకుంటే ఆయన సన్నిధికి మనం ఎలా రాగలుగుతున్నాం? మహాదేవుని సన్నిధిలోకి ఎలా వచ్చి కూర్చోగలుగుతున్నాం? ఆయన కాళ్ళకి మేకులు భరిస్తేనే, రక్తం చిందిస్తేనే. ప్రతి దానికి ఆయన త్యాగమే ఉంటుంది. క్రైస్తవ్యంలో మనం ఏదైతే అనుభవిస్తున్నామో అది ఆత్మీయంగా భౌతికంగా అన్నిటికీ క్రీస్తు త్యాగమే మూలం, అన్నిటికీ క్రీస్తు త్యాగమే ఆధారం, అన్నిటికీ క్రీస్తు బలియాగమే. మనం అది మర్చిపోకూడదు. అహంకారులు, గర్వాంతులు నేను 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 అని అంటారే గాని నిజంగా దీనులైతే ప్రతి దానికి త్యాగాన్ని గుర్తు చేసుకుంటారు. దీనులైతే ప్రతి విషయంలో త్యాగం దగ్గరికి వెళ్ళిపోతారు. ప్రభా, మీ త్యాగం వల్లే కదయ్యా, మీరు చిందించిన రక్తం వల్లే కదా ప్రభా. మనం ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ క్రీస్తు రక్తాన్ని వాడుకుంటున్నాం. యేసే రక్తం చేత స్వస్థత, విడుదల. అది ఎలా వచ్చింది? బలి అయితే శ్రమల ద్వారా, నిందల ద్వారా, అవమానాల ద్వారా ఆయన భరించడం ద్వారా చిందించిన రక్తం అండి. కానీ రక్తాన్ని వాడుకుంటున్నాం, కానీ రక్తం వెనకున్న ఆయన త్యాగాన్ని మాత్రం నేటి క్రైస్తవ్యం గుర్తించలేకపోతుంది. చాలా దారుణమైన విషయం, చాలా దుఃఖకరమైన విషయం. ఎక్కడి నుంచి అయితే ఏముంది? నాకు రక్తం వస్తే చాలు, ఇలా చిందిస్తే నాకేంటి, నాకేం అవసరం? నేను మాట అడుగుతాను, దయచేసి చెప్పగలరా? కొన్ని సంవత్సరాలుగా నువ్వు వాడుకుంటున్నా యేసయ్య రక్తం కోసం ఎప్పుడైనా గుండె పైలేలాగా ఏడ్చావా నీ జీవితంలో? ప్రపంచం అంతా క్రీస్తు రక్తాన్ని వాడేసుకుంటున్నారు. యేసయ్య రక్తం చేత ప్రభా మీరే కదా రక్తాన్ని వాడుకోమన్నారు, ప్రభా మీ రక్తంలో కాల్చండి, శుద్ధి చేయండి, స్వస్థమండి, విడుదలవ్వండి, దెయ్యాలను కాల్చండి. ఓకే, మంచిదే. కానీ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? నలకొట్టబడితే వచ్చింది, శ్రమలతో వచ్చింది, అవమానాల మధ్యలో ఆయన చిందించిన రక్తం ఎవరైనా గుర్తిస్తున్నారా? ఎవరైనా దాన్ని ధ్యానిస్తున్నారా? ఎవరైనా దానికి ప్రభా నా కోసం రక్తం చిందించారు ప్రభా అని కన్నీళ్లు కార్చేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా తక్కువైపోయారండి. దయచేసి ఆయన వైపు చూద్దాం. ప్రేమ ఉన్న చోట అన్నీ ఉంటాయండి. మనం ప్రేమిస్తే అన్ని గుర్తిస్తాం, అన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కళ్ళు మూసుకొని ఆయన వైపు చూద్దాం. కన్న తండ్రి నేను పాపం చేశాను, చేతులతో పాపం చేసిన నేను అనేక రకాల పాపాలు, అన్యాయం చేశాను, అక్రమమే చేశాను, మోసమే చేశాను, నీకు విరుద్ధమైన కార్యక్రమాలు ఎన్నెన్నో చేశాను, విగ్రహాలకి ఈ చేతులతో పూజించాను, ఎన్నో చేశాను తండ్రి. కానీ శిక్ష మీరు తీసుకోవడం ఏంటయ్యా? నాకు కదా మేకులు దిగాల్సింది, నా చేతుల్లో కదా, కాళ్ళలో కదా మీరే పాపం చేశారు తండ్రి. ప్రేమించినందుకు మీకు బహుమానంగా శిక్ష ఇచ్చాను తండ్రి. ఈరోజు మిమ్మల్ని ఆరాధించుకుంటున్నానంటే చేతులు పైకెత్తి మీరు చేసిన త్యాగమే తండ్రి, మీ రక్తమే తండ్రి. మీ సన్నిధికి రాగలుగుతున్నానంటే అది కేవలం మీ త్యాగమే, మీ రక్తం, మీ బలియాగం తండ్రి. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు,
ఆచ్ఛాగము. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు. ఆచ్ఛాగము. అది నీ కోసమే, అది నా కోసమే కలువరి పయనం. అది నీ కోసమే, నా కోసమే కలువరి పయనం, కలువరి పయనం. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు. ఆచ్ఛాగము. రక్తధారలే కారుచున్న యేసయ్య కన్నులార చూడు. ఆచ్ఛాగము. నా మోహపు చూపులే నా ప్రభువుకు శాపమై మోమున ఉమ్మివేయబడినది. నా చేతి పాపమే నా తండ్రికి శోధనై చేతిలో శీలలు దిగబడినవి. నా మోహపు చూపులే నా ప్రభువుకు శాపమై మోమున ఉమ్మివేయబడినది. నా చేతి పాపమే నా తండ్రికి శోధనై చేతిలో శీలలు దిగబడినవి. ఇది ఎవరి కోసమో తెలుసుకో, అది నా కోసమే, నీ కోసమే కలువరి పయనం. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు. ఆచ్ఛాగము. రక్తధారలే కారుచున్న యేసయ్య కన్నులార చూడు. ఆచ్ఛాగము. కరుణామయుడు కనికర సంపన్నుని కాళ్ళలో శీలలు దిగబడినవి. నోటి మాటతో స్వస్థతనిచ్చే ప్రభు చేదు చిరకను అందించిరి. కరుణామయుడు కనికర సంపన్నుని కాళ్ళలో శీలలు దిగబడినవి. నోటి మాటతో స్వస్థతనిచ్చే ప్రభువుకు చేదు చిరకను అందించిరి. ఇక ఎన్నిసార్లు చేయాలి సిలువ త్యాగము? అది నీ కోసమే, నా కోసమే కలువరి పయనం. అది నీ కోసమే, నా కోసమే కలువరి పయనం. రక్తధారలే కారుచున్న యేసయ్య కన్నులార చూడు. ఆచ్ఛాగము. రక్తధారలే కారుచున్న యేసయ్య కన్నులార చూడు. ఆచ్ఛాగము. ఏ రోజు మీ త్యాగాన్ని గుర్తించలేదు ప్రభు. ఏ రోజు మీ త్యాగానికి విలువ ఇవ్వలేదు. మీ త్యాగానికి తగ్గట్లుగా ఏం బ్రతకలేదు తండ్రి. నా పాపాన్ని సామ్యం ఎదుర్కొంటున్నాను ప్రభు. మీరన్న మీ త్యాగం ఉన్న చులకన అడగకుండానే రక్తం కాల్చి ప్రాణం పెట్టారు కదా. కష్టపడకుండా వచ్చేసింది కదా రక్షణ. కష్టపడకుండానే ఆధిక్యతలు వచ్చినాయి కదా. అందుకే మీరు తండ్రిగా కష్టపడి బిడ్డగా నాకు ఇస్తే అంతో గర్వంతో గుర్తించకుండా బ్రతికాను. మీ త్యాగాన్ని గ్రహించకుండా ధ్యానించకుండా బ్రతికేసాను తండ్రి. చాలా నీచంగా ఉన్నాను తండ్రి. మీ దృష్టికి చాలా అసహ్యంగా బ్రతుకుతున్నాను. నా దృష్టికి నేను బాగానే ఉండొచ్చు, ప్రజల దృష్టికి గొప్పగా ఉండొచ్చు, కానీ మీ త్యాగం ఎదుట నేను నిలవలేకపోతున్నాను తండ్రి. మీ త్యాగం ఎదుట నేను ఓడిపోయాను తండ్రి. అసలు నా భక్తి కాదు, నా సేవ కాదు తండ్రి. ఎంత కష్టపడిన త్యాగాన నేను మర్చిపోయాను. ఎంత ప్రాణం పెట్టిన తండ్రినా నేను దుఃఖ పెట్టేది.
ఒకప్పుడు నా వల్ల బాధే మీకు, ఇప్పుడు నా వల్ల బాధే తండ్రి. చేతుల్లో మేకులు కొట్టించుకోవడం ఏంటి తండ్రి? ఇంత ప్రేమ ఏంటి? ఇంత పిచ్చేంటి? అయ్యో, నేను నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తే మళ్ళీ ఈ చేతులతో పాపం చేసేవాడిని కాదు తండ్రి. అమ్మో, నా తండ్రి చేతులకు గాయమైంది, నా తండ్రి చేతులకి రక్తం అయిపోయినాయి, పరిశుద్ధ దేవుని చేతులు అని ఇంకెప్పుడు తప్పుడు నడకలు నడిచేవాడిని కాదు తండ్రి. తప్పుడు పనులు, తప్పుడు మార్గాల్లోకి వెళ్ళేవాడిని కాదు. గుర్తుంటే గనక అది గుర్తు లేదు కాబట్టే మళ్ళీ 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 పాపం చేసి మిమ్మల్ని సిలువేసేసి అంతే. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నది అబద్ధం, మోసం తండ్రి. ఎంత వేషధారణ ప్రభు, నాకేం అర్థం కావట్లేదు తండ్రి. తప్పు నేను చేయడం ఏంటి? శిక్ష మీరు అనుభవించడం ఏంటి? సరే, అయిపోయింది అయిపోయింది. ఎప్పటికైనా పరిశుద్ధంగా బ్రతుకు. ఎప్పటికైనా నేను పరిశుద్ధుని కనుక నువ్వు పరిశుద్ధంగా జీవించు. నీ చేతులు ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి, నీ కాళ్ళకి ఎప్పుడు పాపం అంటకూడదని మీరు ఎంత స్పష్టంగా చెప్తే మళ్ళీ లెక్క లేకుండా మళ్ళీ నాకు నచ్చినట్టు బ్రతికాను. ఒకప్పుడు నాకు నచ్చినట్టే బ్రతికాను. మీలో లేనప్పుడు ఎలా బ్రతికాను, మీలో ఉన్నప్పుడు కూడా అలాగే బ్రతుకుతున్నారు. ఈ చేతులతో మేలు చెయ్యాలి తండ్రి నేను, కానీ కీడు చేశానయ్యా. ఈ చేతులతో పరిశుద్ధమైన పనులు చేయాలి, కానీ అపవిత్రమైన పనులు చేసి అన్యాయం చేశాను, అక్రమాలు చేశాను. నాకు సహాయం, నన్ను ఒప్పించండి. నాకు రాదు తండ్రి ఒప్పుకోవడం. కడగబడాలని ఆశగా ఉంది, పూర్తిగా కడగబడాలని ఉంది తండ్రి. పేతురుతో మీరు అన్నారు కదయ్యా, నేను నిన్ను కడగకపోతే నాతో పాలు పప్పులు ఉండవు. పేతురు, నాకు మీతో సావాసం కావాలి నాన్న, నిజంగా కావాలని కోరుకుంటుంది నా హృదయం. నా తండ్రితో గడపాలి, నా తండ్రితో ఉంటూ. నీ బ్రతుకుతున్నారంటే అది మీ దయ్యే కదయ్యా. నీ సజీవులకులో ఉన్నారంటే మీ దయ్యే కదయ్యా. పోషించబడుతున్నారంటే మీ త్యాగమే, మీ భిక్షమే కదయ్యా. అన్ని మీరిచ్చినవే కదయ్యా. ఈ ఆధిక్యత, ఈ స్థానం, స్థాయి, అభిషేకం అన్ని మీరిచ్చినవి. మీతో బంధం కావాలి, మీతో సహవాసం కావాలి, మీతో కలిసి నడవాలని తండ్రి. నా తండ్రి నేను కలిసి పరిచయం చేయాలి, నా తండ్రితో నడవాలి. హృదయం కఠినంగా ఉంటుంది ప్రభా, కఠినత్వం తీసేయండి. అయ్యా, సున్నితమైన మనసు దయచేయండి. విరిగినారు
అప్పగించేది నేనే ప్రభువా మిమ్మమ్ముకునేది నేనే. అప్పుడు నేనే, ఇప్పుడు నేనే తండ్రి. అప్పుడు నా వల్ల, ఇప్పుడు నా వల్లే బాధ. ఇంకెప్పుడయ్యా నా వల్ల మీకు సంతోషం? ఎప్పుడయ్యా చంపేయచ్చు కదయ్యా? నా వల్ల మీ హృదయం విలవిల్లాడిపోతూ ఉంటుందయ్యా. వేదన, బాధ నా వల్ల తండ్రి. ఇదేంటి ఇంత కష్టపడి త్యాగం చేశా, రక్తం ఇచ్చి కొరుక్కున్నా కదా, నా బిడ్డేంటి ఇలా ప్రవర్తిస్తాడు, మళ్ళీ పాపం చేస్తాడేంటి, మళ్ళీ బరిదగిస్తాడేంటి అని మీకు అర్థం కాక ఏడుస్తూ కూర్చుంటారే. నా వల్ల మీకు ఏడుపే మిగిలింది తండ్రి. నా వల్ల మీకు దుఃఖం. నేనే ప్రభువా మిమ్మప్పగించేది నేనే ప్రభువా మిమ్మమ్ముకునేది నేనే ప్రభువా మిమ్మప్పగించేది. ఊర్లో పడి తిరుగుతూ రోడ్ల మీద గుండెలు బాదుకుంటూ నా పాపాన్ని ఒప్పుకోవాలందా? ఇలాగా తండ్రి, రోడ్ల మీద గుండెలు బాదుకుంటూ నా తండ్రిని నమ్మేశాను నేను. నా తండ్రిని రోడ్డు మీదకి లాగాను, నా తండ్రిని హింసించాను. అందరికీ రోడ్ల మీద పరిగెడుతూ చెప్పాలి. అంత బాధగా ఉంది తండ్రి. ఎందుకు రక్షించారు? ఎందుకు పిలుచుకున్నారు? ఒకప్పుడు చూడలేదు కదా ప్రభువా, సిలువ వేయబడతాం అంటే ఏంటో కళ్ళారా చూడలేదు కదా. ఇప్పుడు పాపం చేసి ఎలా ఉంటుందో వేసి చూపించినట్టు ఉంది. శాడిస్ట్ చిచ్చి స్పష్టంగా మీరే మరలా పాపం చేసి సిలువ వేస్తున్నారు అని స్పష్టంగా ఉంది. తెలుసు, వాక్యం తెలుసు, ఆజ్ఞలు తెలుసు, మీరు తెలుసు, అన్ని తెలిసి చేశాను ప్రభు. తెలియక చేయలేదు. నిర్లక్ష్యం, లెక్కలేని తను, తిరుగుబాటు, అవిధేయత. దేహం చీలుతున్న దాహం వేస్తున్న ధారంత రక్తమైన ఆగలేదు ఎందుకు? గాయం
సాధిస్తున్న గమ్యం నేనంటూ గుండె నిండా నా పైన ఇంత ప్రేమ ఎందుకు? కరుణ చూపే మీకు కఠోర శ్రమ ఇప్పుడు కలిగింది నా వలనే కాదనలేను. రమ్యమైన మీ మోముపై రవ్వంత జాలి లేక పిడిగుద్దులు గుద్దిన పాపిని నేను. కనబడుతున్నది మీ త్యాగం, ప్రాణం పోతున్న పనియా బలియాగం, ప్రాణం పోతున్న పనియా బలియాగం. ఎంతో ఆశగా పిలుచుకున్నారు నన్ను, అంతే అలుసుగా తీసివేసినాను మిమ్ము. మీ కంటి పాపల చూసుకున్నారు నన్ను, మీ కన్నీటికి కారణం నేను. అందని ఆకాశమందు అందాల రాజు, అక్కరకే రాను కదా వనికి దిగి వచ్చితిరా. అందని ఆకాశమందు అందాల రాజువు, అక్కరకే రాను కదా వనికి దిగి వచ్చితిరా. కనబడుతున్నది మీ త్యాగం, ప్రాణం పోతున్న పనియా బలియాగం. ఎన్నో మారులు క్షమించినారు నన్ను, మారని నా బ్రతుకు సిలువ వేసింది మిమ్ము. ఎంతో ఓర్పుతో సహించినారు నన్ను, ఈ లోక ఆశలతో నే మరచితి మిమ్ము. నరకపు కూపములో నే వేదన పడలేనని దేవా మీరే నరుడై బలియాగమైతిరా. నరకపు కూపములోనే వేదన పడలేనని దేవా మీరే నరుడై బలియాగమైతిరా. కనబడుతున్నది మీ త్యాగం, ప్రాణం పోతున్న పనియా బలియాగం, ప్రాణం పోతున్న పనియా బలియాగం. నన్ను బాగు చేయండి తండ్రి, సరిచేయండి. ఇక జీవితంలో ఈ చేతులతో పాపం చేయకూడదు. మిమ్మల్ని ఆరాధించే చేతులతో ఇంకా జీవితంలో పాపం చేయకుండా ఉండే కృప దయచేయండి. పాపపు నడకలు, తప్పుడు నడకలు ఇంకా నడవకూడదు తండ్రి. పరిశుద్ధంగా జీవించాలని ఆశగా ఉంది, పవిత్రంగా బ్రతకాలని ఆశగా ఉంది. నాకు వరాన్ని ప్రసాదిస్తారా తండ్రి? పరిశుద్ధత అనే వరాన్ని ఇవ్వండి తండ్రి. అయా మారాలనుంది తండ్రి, పూర్తిగా మారిపోవాలనుంది. పూర్తిగా పాపం లేని వాడిగా, పాపం చేయని వ్యక్తిగా పరిశుద్ధంగా జీవించాలనుంది తండ్రి. నాకు సహాయం చేయండి. వచ్చిన స్థితి మర్చిపోయాను, తెచ్చిన త్యాగాన్ని, చేసిన త్యాగాన్ని మర్చిపోయాను కాబట్టి మిమ్మల్ని బహుగా దుఃఖపెట్టాను, బహుగా ఏడిపించాను, అవమానపరిచాను తండ్రి. మీ బాధ నాకు అర్థం అవ్వాలి, మీ గాయం నాకు తెలిసి నేను కట్టాలి తండ్రి.
నా హృదయ యోచనే జరిగించే పాపము, నా క్రియల దోషమే నడిపించే పతనముకై. నా హృదయ యోచనే జరిగించే పాపము, నా క్రియల దోషమే నడిపించే పతనముకై. ఏ మంచి ఉందని ప్రేమించినారయ్యా, ఏ మంచి ఉందని ప్రేమించినారయ్యా, నా ఘోర పాపముకై మరణించినారు. నా ఘోర పాపముకై మరణించినారయ్యా, నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా. నా కొరకు బలి అయిన ప్రేమ, బహుశ్రమలు భరించే ప్రేమ, నా కొరకు బలి అయిన ప్రేమ, బహుశ్రమలు భరించే ప్రేమ. మీ సిలువ త్యాగమే నా రక్షణాధారం, మీ రక్త ప్రోక్షణయే నా నిత్య ఐశ్వర్యం. మీ సిలువ త్యాగమే నా రక్షణాధారం, మీ రక్త ప్రోక్షణయే నా నిత్య ఐశ్వర్యం. మీ మరణ త్యాగమే బ్రతికించే యేసయ్యా. ఏమిచ్చి మీ రుణం నే తీర్చగలనయ్యా, ప్రాణాత్మ దేహముతో స్తుతింతు యేసయ్యా, ఘనపరతు యేసయ్యా, స్తుతింతు యేసయ్యా, ఘనపరతు యేసయ్యా. దావీదు ఒప్పుకున్న తర్వాత మన జీవితంలో పాపం చేయలేదు, పేతురు ఒప్పుకున్న తర్వాత ఇంకా జీవితంలో పాపం చేయలేదు. నాకు కూడా కృప కావాలి, నాకు కూడా అటువంటి ధన్యత కావాలి తండ్రి. ఎంత ప్రేమించే తండ్రి నా బాధ పెట్టేది, సంతోష పెట్టకపోయినా పర్ల బాధ పెట్టేశాను, దుఃఖ పెట్టేశాను, గాయం చేసేసాను, గుండెల్లో పొడి చేశాను. అసహ్యమైన బ్రతుకు బ్రతికేనయ్యా, నీచమైన బ్రతుకు, చండాలము జీవితం తండ్రి, రోత బ్రతుకు బ్రతికేనయ్యా. తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు, తరచి తరచి చూచిన తరగవు నా దోషములు. తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు, తరచి తరచి చూచిన తరగవు నా దోషములు. నీ శక్తిని కోల్పోయిన హీనుడను నేను, మీ శక్తిని కోల్పోయిన హీనుడను నేను, మీ శక్తిని కోల్పోయిన హీనుడను నేను. ఆలకించుమా, ఆదరించుమా. చాలా పని ఉంది ప్రభు ఈ భూమి మీద, చాలా గొప్ప పని ఉంది, చాలా పని ఉంది తండ్రి. త్వరగా విడిపించండి, త్వరగా రక్షించండి, నన్ను బాగు చేయండి తండ్రి. మీ పని చేయాలనుంది, మీ రాజ్యం కట్టాలి. తెచ్చిందే అందుకు కదా, బ్రతికించిందే అందుకు, రక్షించిందే అందుకు. అయ్యా నాకు సహాయం చేయండి. సువార్త చాటాలయ్యా, వాక్యమై రావా, మీ రాజ్యం కట్టాలయ్యా, శక్తిగా రావా. సువార్త చాటాలయ్యా,
వాక్యమై రావా, మీ రాజ్యం కట్టాలయ్యా, శక్తిగా రావా. ఆగిపోతిని దేవా, వెనుదిరిగిపోతిని దేవా, ఆగిపోతిని దేవా, వెనుదిరిగిపోతిని దేవా. జీవమై రావా, నన్ను జీవించవా, అగ్నిగా రావా, నన్ను అభిషేకించవా. జీవమై రావా, నన్ను జీవించవా, అగ్నిగా రావా, నన్ను అభిషేకించవా. రావా, నాలోనికి రావయ్యా దేవా, నన్ను నింపు యేసయ్యా. రావా, నాలోనికి రావయ్యా దేవా, నన్ను నింపు యేసయ్యా. ఎండిన నేలను దేవా, వర్షముగా రావా, ఎడారినయ్యా దేవా, జీవనదిగా రావా. ఎండిన నేలను దేవా, వర్షముగా రావా, ఎడారినయ్యా దేవా, జీవనదిగా రావా. కన్న తండ్రి అనేసయ్య, ఇప్పటి వరకు మీ త్యాగాన్ని ధ్యానించుకుంటానికి కృప చూపించారు ప్రభా, మీకే స్తోత్రం. పాపాన్ని ఒప్పుకుంటానికి కృప చూపించారు, మీ పాదాలకే స్తోత్రం. మీరు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి, మీరు తాకి మాకు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి మీ పాదాలకే కోటి స్తుతులు, కోటి ముద్దులు తండ్రి. సమస్త మహిమ మీ పాదాలకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.